ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్లో ఉన్న జలగం వెంగళరావు పార్క్ అయితే వచ్చాను. అది ఎలా ఉందో చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. లోపల ఎంటర్ అవగానే మనకి చుట్టూ ఇలాగా గ్రీనిష్గా మొక్కలతో ఉండి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకుంటున్నారు. పార్కింగ్ అయితే ఈ పార్క్లో ఫ్రీ. లోపల ఎంటర్ అవగానే ఎంత బ్యూటిఫుల్గా గ్రీనిష్గా ఉందో చూడండి. అలాగే పక్కన కూర్చోడానికి కూడా ఉందో చూసారా. అలాగే చాలామంది వెళ్తున్నారు చూడండి. ఇంకా ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఉందో ప్లాంట్స్ ఉండి. అలాగే ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది. ఆ లేక్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఈ పార్క్లో చాలా బ్యూటిఫుల్గా చాలా చెట్లు అయితే ఉన్నాయి. నాకు ఈ చెట్టు అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. కాయలు చూడండి భలే ఉన్నాయి కదా, వెరైటీగా. అలాగే ఒకసారి చుట్టూ వ్యూ చూసేయండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఈ ప్లేస్లో ఫొటోస్ రీల్స్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే కూర్చోడానికి కూడా మనకి బెంచెస్ లాగా చక్కగా ఉంది కదా. ఈ పార్క్లో టికెట్ అడల్ట్స్కి 10 రూపీస్, పిల్లలకి 2 రూపీస్. బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే 0 ఛార్జ్. అలాగే టైమింగ్స్ మార్నింగ్ 5 to ఈవినింగ్ 8 వరకు. ఈ పార్క్లో చూడండి కూర్చోడానికి అలాగే కూర్చుని ఫొటోస్ తీసుకోవడానికి ఎంత చక్కగా అయితే ప్లేస్ అయితే ఉందో. మనకి ఎంట్రన్స్లో ఈ చెట్టు అయితే సూపర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు. ఇలాంటి చెట్టు నేను నర్సరీ మేళా చేసినప్పుడు అందులో అయితే చూశాను. అలాగే చుట్టూ చూడండి మొక్కలు ఎంత గ్రీనిష్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. అలాగే ఒకసారి చుట్టూ వ్యూ చూసేయండి ఎన్ని మొక్కలు ఉన్నాయో కదా. ఒక్కసారి ఇక్కడి నుంచి లేక్ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇంకా కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడైతే టాయిలెట్స్ ఏరియా అనేది ఉంది. అలాగే ఇక్కడ చూడండి ఎంత గ్రీనిష్గా సూపర్గా కనిపిస్తుందో. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చక్కగా ఉంటుంది ఈ పార్క్. ఇక్కడి నుంచి చిన్న బ్రిడ్జ్లా ఉంది. అలా ఇక్కడి నుంచి ఒక్కసారి లేక్ వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే సూపర్గా గ్రీనిష్గా కనిపిస్తుంది కదా. పిల్లలతో వచ్చి ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఈ పార్క్ అయితే బాగుంటుంది. అలాగే ఇక్కడ జిరాఫీ షేప్లో ఎంత చక్కగా సిట్టింగ్ పెట్టారో చూడండి. భలే ఉంది కదా చూడడానికి. అలాగే ఇక్కడ అడాప్ట్స్ డాగ్స్ అని చెప్పేసి ఒకటైతే పెట్టారు. అది కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ చూడండి సిట్టింగ్ ప్లేసెస్ ఎంత చక్కగా డిఫరెంట్ షేప్స్లో పెట్టారో. ఇందాక జిరాఫీని చూసాం కదా, అలాగే ఇది కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే ఇక్కడి నుంచి చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. సూపర్గా భలే గ్రీనిష్గా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్ షేప్లో కూర్చోడానికి అయితే చక్కగా పెట్టారు. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చాలా బెంచెస్ అయితే ఉన్నాయి. కూర్చుని మనం లేక్ వ్యూ అలాగే ఈ చెట్లు కూడా చూసి అలాగే ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న హౌసెస్ లాగా అయితే పెట్టారు. అలాగే అందులో సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి ఎంత చక్కగా ఉందో. చాలామంది ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా ఇక్కడి నుంచి ఒక్కసారి వ్యూ చూడండి లేక్ వ్యూ ఎంత సూపర్గా కనిపిస్తుందో. భలే ఉంది కదా గ్రీనిష్గా. ఈ లేక్లో అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా బాతులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. అలా ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ రీల్స్ తీసుకుంటున్నారు. నాకు ఈ ప్లేస్లో ఇదైతే బాగా నచ్చింది. ఇందాక చూసిన ప్లేస్ లాంటివి అలాగే చెట్లు కూడా చాలా అయితే ఉన్నాయి. అంత గ్రీనిష్గా కనిపిస్తున్నాయి చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. బుద్ధుడైతే ఉన్నాడు, ఎంత చక్కగా పెట్టారో చూడండి. ఇక్కడ కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ పార్క్ లేక్ చుట్టూ ఉంటుంది. చుట్టూ మనం జాగింగ్ చేసుకుంటూ అలాగే వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. అన్నీ మనం చూసుకుంటూ రావచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. భలే ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ లాగా. అలా ఇక్కడి నుంచి ఈ ఇల్లు చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకైతే ఇక్కడి నుంచి లేక్ వ్యూ చూడడానికి కొంతసేపు ఉండి ఫొటోస్ తీసుకోవడానికి సూపర్గా అనిపించింది. అలాగే ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి లేక్ వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో వాటర్ కూడా. అలాగే చిన్న చిన్న బాతులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి కూడా ఓపెన్ జిమ్ ఏరియా అయితే ఉంది. ఒకసారి చుట్టూ చూసేయండి. చాలామంది అయితే నేను వెళ్ళేటప్పటికి జిమ్ చేస్తున్నారు. ఎంత సూపర్గా కనిపిస్తుందో ఒకసారి చుట్టూ చూసేయండి.
ఈ ప్లేస్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనం కూర్చుని చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. చక్కగా చుట్టూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా, భలే ఉంటుంది చూడడానికి కూడా ఫొటోస్లో. ఇక్కడైతే చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉంది. జారి బల్లలు, ఉయ్యాళ్ళు, అలాగే చాలా రకాల ఆటలు అయితే ఉన్నాయి. ఒకసారి చుట్టూ వ్యూ చూసేయండి. ప్రస్తుతానికైతే చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ పార్క్లో ఈ ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది. ఫుల్ గ్రీనిష్గా, అలాగే ఒకసారి చుట్టూ చూడండి. ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ కూడా బాగుంటాయి. నాకైతే చూడడానికి ఈ ప్లేస్ అయితే నచ్చింది. అలాగే చాలామంది ఇక్కడ పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు. అలాగే చుట్టూ గ్రీనిష్గా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. లిల్లీ లేక్ అయితే ఉంది ఈ పార్క్లో. ఈ పార్క్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ అయితే ఇది. ఎన్ని లోటస్ అయితే ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా చుట్టూ చూసేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఒకసారి మొత్తం చూసేయండి. మనం చుట్టూ వాకింగ్లా చేసుకుంటూ మొత్తం లిల్లీ పాండ్ అయితే మనం చూసేయచ్చు. చూడండి ఎన్ని లోటస్లు అయితే ఉన్నాయో, భలే కనిపిస్తున్నాయి కదా. నాకైతే బాగా నచ్చింది, అందుకని మొత్తం కూడా తీశాను. చాలా లోటస్లు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి. మనం నడవడానికి కూడా ఎలా ఉందో, చుట్టూ మనం వాకింగ్ చేసుకుంటూ చక్కగా చూడొచ్చు. ఎంత గ్రీనిష్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో. అలాగే ఇల్లు టైప్లో చూడండి ఎంత చక్కగా పెట్టారో. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఆ దగ్గరలో కూడా చాలామంది ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ పెద్ద రాయికి ఆనుకుని చెట్లు అయితే ఉన్నాయి చూడండి. భలే కనిపిస్తుంది కదా ఈ వ్యూ. ఇక్కడి నుంచి ఒక్కసారి లేక్ వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. మనం అప్పుడు అదంతా నడిచి అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి లేక్లో వాటర్ బయటకు వెళ్ళడానికి ఎంత చక్కగా పెట్టారో. 10 రూపీస్తోనే ఈ పార్క్ అయితే సూపర్గా ఉంది కదా. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.